Hello everyone, welcome back to my YouTube channel. This video is going to be on interview preparation. సో స్పెసిఫిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ని టార్గెట్ చేస్తున్నా ఇన్ దిస్ వీడియో బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ దాట్ ఫీల్డ్ అండ్ మిగతా వాటి గురించి నాకు అంత ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి నేను రీసెర్చ్ చేసి కొంచెం చెప్పి ఆర్ కొంచెం మిస్లీడింగ్ కూడా అవ్వచ్చు అట్ టైమ్. సో ఐ ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్. Coming to the topic, సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ పార్ట్ ఈ వీడియో, ఇందులో నేను కోడింగ్ అండ్ సిస్టమ్ డిజైన్ గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఇంకొక పార్ట్ రాబోతుంది, దాంట్లో బిహేవియరల్ అండ్ రోల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ డన్ అండ్ ఐ థింక్ విచ్ ఆర్ బెటర్. మీకు మీ ఓన్ స్ట్రాటజీస్ ఉండొచ్చు, సో గో అహెడ్ విత్ దమ్ విచ్ ఎవర్ యూ ఫీల్ ఆర్ బెటర్. బట్ ఇందులో నుంచి మీకు ఏమైనా కొన్ని టిప్స్ ఏమైనా దొరికితే ఐ వుడ్ బి హ్యాపీ. అండ్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో కమింగ్ టు దిస్ వీడియో, సో ద ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి కోడింగ్. కోడింగ్ లేకుండా దెర్ వుడెంట్ బీ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అనమాట. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ లూప్. ఒక కంపెనీ ఇంటర్వ్యూస్ ఉంటే అందులో అట్లీస్ట్ కొన్ని 1 or 2 రౌండ్స్ అయినా తప్పకుండా కోడింగ్ ఉంటాయి. సో కోడింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు కోడింగ్లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అట్ సైడ్ అనుకోండి, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడింగ్ అట్లా అడుగుతారు. లేదు మీరు డేటా ఇంజనీరింగ్, డేటాబేస్ అటు సైడ్ ఫోకస్ చేస్తున్నారనుకోండి, మీకు ఎస్క్యూఎల్ కోడింగ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు రోల్ బట్టి ప్రిపేర్ అవ్వండి ఏ కోడింగ్ మీకు బెటర్ అని. కాకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కోడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తప్పకుండా అడుగుతారు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇంటూ ఎనీ అదర్ ఫీల్డ్ విత్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అందులో ఏదో ఒక పాయింట్లో మిమ్మల్ని కోడింగ్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు లెర్న్ కోడింగ్ అనమాట. మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ కోడింగ్ వి విల్ టాక్ అబౌట్ వాట్ టు డూ. ఒకవేళ మీరు బిగినర్ అనుకోండి, మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ అంటారు కదా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తెలుసుకోవాలన్నమాట. కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకుంటే బెటర్. అంటే ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది, అందులో ఎలాంటి అల్గారిథమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అందులో ఎట్లాంటి అల్గారిథమ్స్ వాడతారు, అవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ లైక్ సో బేసిక్ స్టఫ్ లైక్ టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఒక ప్రోగ్రామ్కి, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ అనమాట. మీరు ఆ బేసిక్ స్కిల్స్ అన్నీ తెలుసుకుంటే మీకు తర్వాత చాలా యూజ్ అవుతుంది. అవన్నీ మీరు తెలుసుకొని పెట్టుకున్నారనుకోండి, మీ తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, ఇంటర్వ్యూస్లో కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక ఫ్లోలో వెళ్ళినట్టు ఉంటుంది. యూ విల్ గెట్, మీకు చాలా వాటి గురించి తెలుస్తుంది. సో కొత్త ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తే మీరు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు, ఆర్ కొత్త ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. సో స్టార్ట్ విత్ దట్. దాని తర్వాత ఇఫ్ యు ఆర్ అన్ ఇంటర్మీడియట్ లెవెల్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు కోడింగ్, మీరు అప్పుడు మీకు ఏవేవైతే కాన్సెప్ట్స్ కొంచెం టఫ్ అనిపించాయో, ఆర్ మీరు ఏ కాన్సెప్ట్స్లో మీకు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో, ఆర్ తక్కువ సాల్వ్ చేశారో, అవి చూస్ చేసుకోండి. లైక్ సపోజ్ డిపి, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఆర్ లైక్ కొంతమందికి గ్రాఫ్స్ ఉంటుండొచ్చు, స్పెసిఫిక్ ఫ్యూ అల్గారిథమ్స్ ఇన్ గ్రాఫ్స్, కొంచెం అన్ని అల్గారిథమ్స్ ఇన్ గ్రాఫ్స్ ఎలా వర్క్ అవుతాయో అవన్నీ గుర్తుండకపోతుండొచ్చు, ఆర్ కొంచెం ప్రాక్టీస్ పోయి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఆ కాన్సెప్ట్స్ని మళ్ళీ చూసుకోండి. సో చాలాసార్లు ఏమవుతుందంటే, మీరు ఫ్రెష్గా రీస్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏదైనా ఇంటర్వ్యూ వచ్చింది, మీరు కోడింగ్ ప్రాక్టీస్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు, స్టార్టింగ్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మీకు బాగా వచ్చినవే మీరు మళ్ళీ చేస్తున్నారు. లాస్ట్కి వచ్చేసరికి అదేది సాచురేట్ అయిపోతుంది. సో దాని బదులు ఏం చేస్తారంటే, మీరు పిక్ చేసుకోండి. మీరు ఏవైతే మీరు ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని పిక్ చేసుకొని ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి.
అండ్ దీనివల్ల మీకు ఏంటంటే మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ప్యాటర్న్గా నేర్చుకుంటే. ఎలా తెలుస్తాయి ప్యాటర్న్స్ అంటే మనకు కొన్ని ఉంటాయి లైక్ ఎస్డీస్, ట్రైవర్ షీట్ ఆర్ బ్లైండ్ 75. అందులో వాళ్ళే ప్యాటర్న్స్గా ప్రాబ్లమ్స్ అన్ని ప్యాటర్న్స్గా డివైడ్ చేసి ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మీరు ప్రతి ఒక్క ప్యాటర్న్కి ఫ్యూ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమైనా కొత్త ప్రాబ్లమ్ వచ్చినా కానీ యూ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ఇది ఏ ప్యాటర్న్ది, ఎలా సాల్వ్ చేయొచ్చు ఆర్ 1 or 2 ప్యాటర్న్స్ కలపచ్చా అనేది మీరు అనలైజ్ చేయగలుగుతారు. అండ్ మీరు మీ బ్రెయిన్ని అలా ట్యూన్ చేసుకోగలుగుతారు. ర్యాండమ్గా లీడ్ కోడ్లో చేసుకుంటూ వెళ్ళిపోతే ఐ డోంట్ థింక్ ఒక సిస్టమాటిక్గా మీరు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది అని. అండ్ మీరు కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఒకటే ప్యాటర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉండొచ్చు. సో అలా కాకుండా ప్యాటర్న్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ మీరు ప్రొఫిషియంట్ అనుకోండి, అంటే లైక్ మీరు చాలానే చేశారు, యూ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ స్టాఫ్, మీకు లైక్ మీకు అన్ని ప్యాటర్న్స్ గురించి తెలుసు అనుకోండి, ఒకసారి మళ్ళీ ప్యాటర్న్స్ని రివైజ్ చేసుకోండి. అంటే లైక్ ప్రతి ఒక్క ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. మీకు టైం లేకపోతే, టైం ఉంటే అఫ్కోర్స్ ప్రాక్టీస్ దెమ్, టైం లేకపోతే జస్ట్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోండి. అండ్ కంపెనీ మీకు ఉన్న టైంలో కంపెనీ బేస్డ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. లీడ్ కోడ్లో యూ కెన్ ఫిల్టర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ. సో ఒకవేళ మీరు ఒక బిగ్ కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ లీడ్ కోడ్. ఆ కంపెనీ ఇంటర్వ్యూస్లో అడిగినవి అవి సాల్వ్ చేసుకుంటూ ఉండండి. అవి వస్తాయని కాదు, రావచ్చు రాకపోవచ్చు, బట్ యూ విల్ అట్లీస్ట్ నో ద ప్యాటర్న్, ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్, మీడియమా, హార్డా, ఈజీయా, ఏంటి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మీరు మీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోగలుగుతారు. కాబట్టి దట్ ఈస్ వన్ స్ట్రాటజీ అనమాట. And what I prefer is like instead of practicing thousands and thousands of questions, I feel it's better to focus on a few questions but with, as I've said, patterns. సో మీరు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తే మీకు ఫ్యూచర్లో కూడా మీకు టచ్ పోయినా కానీ యూ వుడ్ బి ఏబుల్ టు రివైవ్ ఇట్ సూనర్. ఒక కొత్త క్వశ్చన్ ఏమన్నా అడిగినా కానీ యూ వుడ్ బి ఏబుల్ టు థింక్ అబౌట్ ఇట్ సూనర్ అనమాట. సో దట్స్ one strategy you can use. So concepts are more important than solving like too many questions on lead code. Of course, practice makes you perfect, but at the same time when there is time crunch, మీకు టైం క్రంచ్ ఉంది అని అన్నప్పుడు అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ దిస్. మీకు టైం ఉన్నప్పుడు ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఎంజాయ్స్ కోడింగ్, then do it on a day-to-day basis, which is also like pretty much good. Many people do like a couple of questions every day, which is a great practice, but if you are on a time crunch, it's better to go with concepts first. అసలు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, సో కోడింగ్, డిఎస్ఏ ఇవన్నీ వీ డోంట్ యూజ్ ఇట్ ఆన్ అ డే-టు-డే బేసిస్, వీ డోంట్ యూజ్ ఇట్ ఇన్ ఆర్ వర్క్ అని. వర్క్లో మేజర్ పోర్షన్ లైక్ డేటా స్ట్రక్చర్స్ పెద్ద అవన్నీ యూజ్ చేయకపోతుండొచ్చు, బట్ ఆ స్కిల్స్ అనేవి ఐ ఫీల్ వి యూజ్ లాజిక్ బిల్డింగ్కి కానీ మనకు ఆ మైండ్ సెట్ అనేది యూజ్ అవుతుంది అనేది అనుకుంటాను. అండ్ మోరోవర్ ఎలా అనలైజ్ చేస్తారు మీ లాజికల్ స్కిల్స్ని ఒక ఇంటర్వ్యూయర్ అనలైజ్ చేయాలి అంటే హౌ కెన్ దే డూ ఇట్? దే హ్యావ్ టు సెట్ అ ఫార్మాట్, కాబట్టి దే హ్యావ్ సెట్ దిస్ యాజ్ అ ఫార్మాట్. సో మీ కోడింగ్ స్కిల్స్ని అనలైజ్ చేసి మీరు ఎలా థింక్ చేస్తున్నారు, మీ లాజికల్ క్యాపబిలిటీస్ని వాటినన్నిటిని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ think about coding, and this is how you need to prepare coding for your interviews according to me. And then the next segment, which is system design anedi, I feel these days it has become like more and more important. I don't know if it's because I have started interviewing for more senior level positions, ఆర్ ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఈస్ సమ్ అదర్ రీజన్, బట్ నేను చాలా చూస్తున్నాను ఫోకస్ సిస్టమ్ డిజైన్ మీద. అండ్ మోర్ ఓవర్ ఏఐ హ్యాస్ కమ్. కోడింగ్ అనేది చాలా ఏమంటారు ఈజీగా మనకి ఏఐ ఇచ్చేస్తుంది. మెనీ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ ఇంటిగ్రేటింగ్ like GitHub Copilot and all of that into the environments, coding environments within the company.
సో కోడింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంత పెట్టి టైప్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక 1 డేలో అయిపోయేది. ఫ్యూ మినిట్స్‌లో అయిపోతుంది. అది ఇది అంటున్నారు కాబట్టి ఐ ఫీల్ దాని మీద ఫోకస్ మెల్లగా సిస్టమ్ డిజైన్ మీద షిఫ్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అంటే మీరు సిస్టమ్స్‌ని ఎలా డిజైన్ చేస్తారు? ఆన్ ది హై లెవెల్ అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు సిస్టమ్స్ గురించి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీరు ఒకవేళ న్యూ గ్రాడ్ అనుకోండి, అంత ఫోకస్ చేయరు సిస్టమ్ డిజైన్ మీద. ఒకవేళ చేసినా కానీ లైక్ ఏపీఐ డిజైన్, డేటాబేస్ డిజైన్ అలాంటి లెవెల్‌తో ఆగిపోతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ మోర్ దాన్ 2 to 3 years of experience, then I feel they're definitely expecting a good system design knowledge from you. సో సిస్టమ్ డిజైన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది based on the role you are preparing for. ఒకటి high level design, then we have the low level design, then we have data pipeline design, then we have ML design, which is machine learning design, and then we also have UI UX design. So according to me, these are the 5 different types of system designs, and you need to prepare according to the role that you are interviewing for. సో మీరు ఒకవేళ చాలా వరకు చాలా ఇంటర్వ్యూస్లో బిగ్ టెక్ ఇంటర్వ్యూస్లో దే ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ మీరు మిమ్మల్ని ఏ డిజైన్ అడుగుతారు అని. లేకపోతే మీరు అసెస్ చేయాల్సి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ డిజైన్ మిమ్మల్ని అడగచ్చు అని చెప్పి. సో కమింగ్ టు హై లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ అనేది మోస్ట్లీ మీకు ఎయిదర్ లైక్ ఫుల్ స్టాక్ ఆర్ బ్యాక్ ఎండ్ మీరు ఈ రోల్స్కి అప్లై చేస్తే హై లెవెల్ డిజైన్ అనేది తప్పకుండా అడుగుతారు. అండ్ దిస్ ఈస్ ద మోర్ పాపులర్ వన్, హై లెవెల్ డిజైన్ అనేది. అంటే ఫర్ మీ ఎస్పెషల్లీ ఐ హ్యావ్ పర్టికులర్లీ ఎన్కౌంటర్డ్ మోర్ నెంబర్ ఆఫ్ హై లెవెల్ డిజైన్ ఇంటర్వ్యూస్ బేస్డ్ ఆన్ ద రోల్స్ దట్ ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ ఫర్. సో అసలు సిస్టమ్ డిజైన్ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి అంటే, హై లెవెల్లో బర్డ్స్ ఐ వ్యూ అంటారు కదా, పైనుంచి చూస్తే ఒక సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది, ఏమేం టూల్స్ వాడచ్చు, ఏమేం టెక్నిక్స్ వాడచ్చు, ఏమేం సర్వీసెస్ వాడచ్చు ఒక సిస్టమ్ని డిజైన్ చేయాలి అంటే అనే వాటి గురించి మనకి హై లెవెల్ డిజైన్లో అడుగుతారు. సో మీకు ఇది నేను ఎక్స్ప్లిసిట్గా ఏంటి అనే డీటెయిల్స్కి వెళ్ళే అంత టైం ఈ వీడియోలో లేదు కాబట్టి ఐల్ గివ్ యూ ఫ్యూ రిసోర్సెస్. లైక్ యూ కెన్ read Alex Zhu books. So there are 2 volumes, volume 1 and volume 2. Volume 1లో ఎస్పెషల్లీ మీరు ఫస్ట్ చాప్టర్ చదివితే యూ విల్ గెట్ టు నో లాట్ అబౌట్ సిస్టమ్ డిజైన్. మీకు మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ లైక్ క్యాప్ థియరమ్ కానీ లైక్ యూ విల్ నో అబౌట్ సిడిఎన్స్, అట్లాంటి కాన్సెప్ట్, మెసేజ్ క్యూస్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. అండ్ దెన్ లేటర్ ఆన్ I think second chapter is about the structure of system design. మీరు ఏ స్ట్రక్చర్లో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ అని. అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్ ది క్వశ్చన్స్ లైక్ డిజైన్ యూట్యూబ్, డిజైన్ ఊబర్, ఇలాంటివన్నీ అనమాట. సో మీరు అవన్నీ చదివితే మీకు కొంచెం మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ మీరు ఇది టైం పడుతుంది కూడా 2 books చదవడానికి. దే ఆర్ నాట్ లైక్ చిన్నవేం కాదు, దే ఆర్ లైక్ బిగ్ ఇనఫ్. సో మీరు ముందే టైం పెట్టుకొని ఇంటర్వ్యూ ముందే చదవాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ దాట్ పాసిబుల్. సో మీరు ముందే ప్లాన్ చేసుకొని మీరు ఎలా అయితే కోడింగ్ ముందు నుంచి ప్రిపేర్ అవుతారో అలానే సిస్టమ్ డిజైన్ బుక్స్ కూడా ముందే చదివి పెట్టుకోండి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో దాట్ మీరు ఎప్పుడు మీకు కావాలన్నా కానీ ఆ నోట్స్ చూసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు లైక్ రీకలెక్ట్ ఆల్ ద కాన్సెప్ట్స్ అనమాట. And then there is hello interview, which is my favorite. So hello interviewలో ఏంటంటే you will have all the concepts, మెయిన్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలాస్టిక్ సర్చ్ ఉంది అనుకోండి, ఆర్ ఫర్ సపోజ్ ఓకే రెడిస్ ఉంది. సో ఐ లవ్ దర్ రెడిస్ చాప్టర్ అనమాట. సో రెడిస్ ఉంటే దాన్ని మీరు ఏ రకాలుగా వాడచ్చు, అందులో ఇంటర్నల్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, అందులో ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్స్ ఎలా స్టోర్ చేసుకోవచ్చు,
అండ్ మీకు ఒక క్వెషన్, మీకు సిస్టమ్ డిజైన్ క్వెషన్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినప్పుడు మీరు రెడీస్ యూస్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి. అలానే చాలా వాటికి ఉంటాయి. పోస్ట్ గ్రెస్ గురించి యూ విల్ హ్యావ్ అబౌట్ ఎలాస్టిక్ సర్చ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ అనమాట. సో మీరు అది చదువుతుంటే యూ కెన్ క్రియేట్ అ మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ లైక్ మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు డిజైన్లో మీరు ఏ టెక్నాలజీ ఆర్ ఏ టూల్ ప్లగిన్ చేయొచ్చు అని. ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అబౌట్ హెలో ఇంటర్వ్యూ ఈస్ దర్ సిమ్యులేటెడ్ ఇంటర్వ్యూస్. సో ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ అరౌండ్ $40 per year. మీరు అది తీసుకుంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లమ్స్. ఒక ఐ థింక్ దెర్ ఆర్ అరౌండ్ 25+ ప్రాబ్లమ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లైక్ డిజైనింగ్ డిఫరెంట్ సిస్టమ్స్, లైక్ కామన్ సిస్టమ్స్. సో ప్రతి ఒక్కటి మీకు ఏంటంటే ఏఐ సిమ్యులేటెడ్ ఉంటుంది ఇంటర్వ్యూ. సో సేమ్ లైక్ రియల్ ఇంటర్వ్యూ, ఏఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్, దెర్ విల్ బీ క్వశ్చన్స్, యూ నీడ్ టు డ్రా ది డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ and then you need to explain it. Alla step by step వెళ్తుంది high level design lo. It will ask you to so for suppose if it's Uber design, then it will ask you to like create the like creating the price for ride దాని సర్వీస్ గురించి. అండ్ నెక్స్ట్ మీరు అది అయిపోగానే తర్వాత ఒకరు ఎలా బుక్ చేసుకోవచ్చు అన్న దాని గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డ్రైవర్స్ ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు అన్న దాని గురించి. అలా అన్నీ అడుగుతుంది. తర్వాత హై లెవెల్ ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ అయ్యాక ఇట్ విల్ ఆస్క్ అబౌట్ డీప్ డైవ్స్ అనమాట. సో మీరు లాక్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇందులో, ఇట్లాంటి కొన్ని ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సింది ఉంటుంది, వాటిని ఎట్లా అవాయిడ్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో రియల్ ఇంటర్వ్యూలో మీరు ఎలా అయితే సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేస్తారో ఇట్ విల్ సిమ్యులేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఇంక్లూడింగ్ లైక్ ఏపీఐస్ డిజైన్ చేయమని అండ్ కోర్ ఎంటిటీస్ ఏంటి ఇందులో. ఇనిషియలీ ఇట్ విల్ స్టార్ట్ విత్ ఆల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, కోర్ ఎంటిటీస్, ఏపీఐ డిజైన్, all of these అనమాట. అండ్ దెన్ ఇట్ విల్ డైవ్ డీపర్ ఇన్ టు ది రెస్ట్. సో ఐ ఫీల్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. నాకు అది చేస్తుంటే ఐ ఫీల్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, బాగుంటుంది. బికాస్ ఇట్స్ మనం ఏమన్నా చెప్పినప్పుడు ఇట్ గివ్స్ అస్ రెస్పాన్స్, ది ఏఐ గివ్స్ అస్ రెస్పాన్స్ సేయింగ్ దాట్ యూ హ్యావ్ మిస్డ్ దిస్ ఆర్ యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్ ఆర్ యూ డిడ్ రియల్లీ వెల్, అది ఇది అని చెప్పి ఫర్ ఎవ్రీ క్వశ్చన్. I mean Uberలోనే there will be multiple sections, or I would say multiple questions అనమాట. So that's very interesting and it's like a very collaborative way of learning అనమాట. So I love Hello Interview. You can definitely go through all of it if you are in time crunch. So fastగా మీరు అన్నీ చదువుకోవాలి or రివైజ్ చేసుకోవాలి అనుకుంటే that's the best, I would say. సో మీరు అండ్ సిస్టమ్ డిజైన్లో కూడా ఏంటి అంటే మీరు ఒక హై లెవెల్ డిజైన్ క్రియేట్ చేశాక దే విల్ ఆస్క్ యూ అబౌట్ స్కేలబిలిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో యూ నీడ్ టు ఆల్సో లెర్న్ అబౌట్ స్కేలబుల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఎలా స్కేల్ చేయగలుగుతాము ఫర్ సపోజ్ ఇన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ ఇన్ని డివైజెస్ ఆర్ ఇన్ని రిక్వెస్ట్ పర్ సెకండ్, ఇన్ని ఉన్నప్పుడు మీరు ఎలా డిజైన్ చేస్తారు అనేది కూడా యూ హ్యావ్ టు క్రియేట్ దట్ మైండ్ సెట్ అనమాట. సో ఆల్ ఆఫ్ దీస్ మీరు ఈ బుక్స్ చదివితే, హలో ఇంటర్వ్యూలో అన్నీ చదివితే అండ్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ మైండ్ సెట్. ఒక రియల్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు యూ విల్ ఫాలో ద సేమ్ ఫార్మాట్ ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫార్మాట్ అండ్ యూజ్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ది లో లెవెల్ డిజైన్. సో లో లెవెల్ డిజైన్లో ఏంటి అంటే హై లెవెల్లో ఏంటి బర్డ్స్ ఐ వ్యూ, అన్నీ మొత్తం అంతా సిస్టమ్ ఎలా ఉంటుంది అనడానికి ఆర్కిటెక్చర్ అంతా. లో లెవెల్లో ఏంటంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది అని. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఏపీఐస్ లోపల ఇంటర్నల్లీ ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయి, ఆర్ మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఆర్ క్లాసెస్ ఎట్లా డిజైన్ చేస్తారు, డేటాబేస్ ఎలా డిజైన్ చేస్తారు, ఏమేమి ఎంటిటీస్ యూజ్ చేస్తారు, సో ఎలా ఒక క్లాస్కి ఇంకో క్లాస్ని ఎలా రిలేట్ చేస్తారు, ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది, ఆల్ ఆఫ్ దట్ అనమాట. ఇంటర్నల్లీ మీరు ఒక సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు మీరు బేసికలీ ఒక కోడ్ స్ట్రక్చర్ని ఇమాజిన్ చేసుకుంటున్నట్టు, డేటాబేస్ అండ్ కోడ్ స్ట్రక్చర్ని ఇమాజిన్ చేసుకొని చేస్తున్నట్టు అనమాట. అండ్ ఏపీఐ డిజైన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్ ఉంటుంది. హై లెవెల్ డిజైన్లోనూ అడగచ్చు, లో లెవెల్ డిజైన్లోనూ అడగచ్చు.
బట్ లో లెవెల్ డిజైన్లో చాలా ఎంఫసిస్ ఉంటుంది అనమాట. లైక్ మీరు ఏమేమి ఏపీఐ మెథడ్స్ ఏమేమి క్రియేట్ చేస్తారు, అందులో ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటారు, ఏమేమి పారామీటర్స్ తీసుకుంటారు, రిటర్న్ చేసేటప్పుడు ఏం రెస్పాన్స్ ఇస్తారు, సో అవన్నీ హెడర్స్ ఏం పెట్టుకుంటారు, క్వెరీ పారామీటర్స్ ఏం పెట్టుకుంటారు, వాటన్నిటి మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. సో చాలా వాటిలలో ఏంటంటే కాంబినేషన్లో కూడా ఉంటుంది, లైక్ హై లెవెల్ డిజైన్ ప్లస్ లో లెవెల్ డిజైన్ కాంబినేషన్లో కూడా అడుగుతారు. సో బేస్డ్ ఆన్ ద ఫ్లో ఆ పాయింట్లో వాళ్ళకి ఏపీఐ మీద ఎక్కువ అడగాలి అనిపిస్తే అడుగుతారు. ఆర్ డేటాబేస్ స్కీమా, మీరు ఒక టేబుల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దే కెన్ ఆస్క్ యూ దాని స్కీమా ఎలా ఉంటుంది, మీరు దాన్ని ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పి. సో యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ బోత్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇంటర్వ్యూ ఫర్ వన్, ఇట్స్ ఆల్వేస్ నైస్ టు ప్రిపేర్ ఫర్ బోత్ అనమాట. అండ్ ఆల్సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని బిగ్ టెక్ companies, they'll explicitly mention, so this is going to be a high level design అని చెప్పి, or this is going to be a product design or like low level design అని చెప్పి. అట్లాంటప్పుడు యూ కెన్ ఫోకస్ ఆన్ వన్ థింగ్, దట్స్ గుడ్. బట్ ముందే ప్రిపేర్ అయి పెట్టుకుంటున్నారు కాబట్టి రెండింటినీ ప్రిపేర్ అయి పెట్టుకోవడం బెటర్. అండ్ లో లెవెల్ డిజైన్లో ఇంకొకటి ఏంటంటే డిజైన్ ప్యాటర్న్స్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అవన్నీ డిజైన్ ప్యాటర్న్స్ కూడా మీరు తెలుసుకొని పెట్టుకుంటే బెటర్. నోట్స్ రాసుకోండి, చాలా ఉంటాయి అవి కూడా. అవన్నీ మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ ఓకే. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీరు మీ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తుంటే ఇట్ వుడ్ బీ ఈజీ ఫర్ యూ. బట్ లేదు మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు నోట్స్ రాసుకుంటూ వాటిని అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ డేటా పైప్లైన్ డిజైన్. అంటే డేటా పైప్లైన్ డిజైన్లో ఎలా అంటే డేటాని ఎలా మూవ్ చేస్తున్నాము ఒక డేటాబేస్ నుంచి ఇంకొక దానికి, ఆర్ లైక్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము, లైక్ ఈటీఎల్ ప్రాసెస్ ఆర్ ఈఎల్టీ ప్రాసెస్ ఇవి ఎలా చేస్తున్నాము. అండ్ డేటాని మనం రియల్ టైంలో తేవాలా ఆర్ బ్యాచ్ ప్రాసెసింగ్ చేయాలా. అంటే మీకు ఒక డేటాబేస్లో ఉందనుకోండి, ఆర్ ఒక సోర్స్ ఉంది, ఒక సోర్స్ నుంచి మీరు ఒక డెస్టినేషన్కి తీసుకెళ్ళి పెట్టాలి. లైక్ ఫర్ సపోజ్ ఒక సీక్వెల్ డేటాబేస్ ఉంది, దాని నుంచి తీసుకెళ్ళి S3 బకెట్లో పెట్టాలి అనుకోండి. దాంట్లో మీరు ఏమేమి వాడతారు, రియల్ టైం అనుకోండి, అప్పటికప్పుడు పెట్టాలి, అప్పటికప్పుడు డేటా వెళ్ళిపోతూ ఉండాలి. దెర్ షుడెంట్ బి ఎనీ డిలేస్, బికాస్ ఎట్ ది ఎండ్ ఆ డేటాని యూస్ చేసి వాళ్ళు ఏమైనా అనాలిసిస్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు రియల్ టైంలో. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఆర్ నియర్ రియల్ టైం అయితే ఏం చేస్తారు, ఆర్ ఈవెన్చువల్గా పంపించాలి ఇట్స్ నాట్ రియల్ టైం అంటే మీరు ఏం చేస్తారు, ఏమేమి వాడతారు మధ్యలో ఒకవేళ లైక్ ఇందులో ఏంటి అంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ లెర్న్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అంటే హూ ఆర్ డేటా ఇంజనీర్స్. ఇందులో ఒక టెక్ గురించి మీరు తీసుకున్నారు, ఫర్ సపోజ్ S3 గురించి మాట్లాడుతున్నారు, S3 బకెట్ గురించి, దే విల్ డైవ్ డీపర్ ఇన్ టు ఇట్. సో S3లో ఏమేమి వాడతారు, లైక్ ఏం టైప్ ఆఫ్ బకెట్ వాడతారు అవన్నీ అనమాట. అండ్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు అవన్నీ అడగచ్చు. అండ్ ఫర్ సపోజ్ కాఫ్కా గురించి మాట్లాడుతుంటే ఎట్లా చేస్తారు, ఎన్ని పార్టిషన్స్ చేస్తారు, ఒక్కొక్క టాపిక్ ఏం అసైన్ చేస్తారు, అవన్నీ అంటే దిల్ గో డీపర్. హై లెవెల్లో ఏంటంటే దిల్ టాక్ అబౌట్ మోర్ సిస్టమ్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. సమ్టైమ్స్ దే కెన్ గో డీపర్ యాజ్ వెల్ ఫర్ షూర్. బట్ డేటా పైప్లైన్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐవ్ సీన్ దెమ్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద టెక్. సో ప్రతి ఒక్క టెక్ గురించి డీపర్గా వెళ్ళి, స్పార్క్ ఫర్ సపోజ్, ఎయిర్ఫ్లో, అలా if you are a data engineer or if you're preparing for the data engineering interviews, you will know so what are the technologies that they use and they will go deeper into it. And then ML design. అసలు ML డిజైన్లో ఎలాగా అడుగుతారంటే ఒక ML సిస్టమ్ ఉంటే మీరు దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు ప్రొడక్షన్ పైప్లైన్స్లో, దాన్ని ఎలా మోడల్ని ఎలా ట్రైన్ చేస్తారు, ఎలా టెస్ట్ చేస్తారు, డేటా వర్జనింగ్ ఎలా చేస్తారు, దాని మీద పైప్లైన్స్ ఎలా బిల్డ్ చేస్తారు, ఇవన్నీ అడగచ్చు. సో ఇందులో ఏంటంటే ఫర్ సపోజ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కానీ మోడల్ని ఎలా మానిటర్ చేస్తారు అని కూడా అడగచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు ఒకవేళ ML ఇంజనీర్ అంటే యూ విల్ నో మోర్. సో ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ an ML person, so I don't have much knowledge on that end, but I can see ఇవి అడుగుతారు. So you have to prepare for that. There are again many online resources for that. And then comes the UI UX design. So if you are a front-end engineer or you are a UI designer or UI engineer, అలాంటప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్డ్ డిజైన్ ఉంటుంది. మీకు ఫ్రంట్ ఎండ్ ఎలా డిజైన్ చేస్తారు, మీకు ఒక ఇచ్చేసి
మీకు ఫర్ సపోజ్ మీకు యూజర్ ఎంత ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు సిస్టమ్తో. ఫ్రంట్ ఎండ్ ఈజ్ ఆల్ అబౌట్ యూజర్ కాబట్టి, అంటే యూజర్కి కనిపించేవి ఆర్ యూజర్ ఫీల్ అయ్యేవి, ఇట్స్ లైక్ మేకింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది యూజర్ బెటర్. సో దాని రిలవెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా డిజైన్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి పెడతారు, మీరు లైక్ లేటెన్సీ తగ్గించడానికి ఏం చేస్తారు, అలాంటివన్నీ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట యూఐ యూఎక్స్ డిజైన్లో. అండ్ మోర్ ఓవర్ ఇన్ ఆల్ దీస్ డిజైన్స్ కామన్గా ఆన్ ది హై లెవెల్ ఐ హ్యావ్ మెన్షన్డ్ డేటాబేస్ డిజైన్ అడగచ్చు, ఏపీఐ డిజైన్ అడగచ్చు అని చెప్పేసి. ఇవి ఎందులో ఏ ఇంటర్వ్యూస్లో అయినా అడగచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ దే కుడ్ ఆల్సో ఆస్క్ యూ అబౌట్ సెక్యూరిటీ. ఎందులో అయినా, ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ డిజైన్లో అయినా మీరు దానికి తగ్గట్టు మీరు అథెంటికేషన్ ఎలా చూస్తారు, ఆథరైజేషన్ ఎలా చూస్తారు, ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారు డేటాని, ఆర్ సెక్యూరిటీ రిలవెంట్వి, మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్ని ఎలా అవాయిడ్ చేస్తారు, అలాంటి సెక్యూరిటీ రెలవెంట్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. సో ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్ దే ఎక్స్పెక్ట్ యూ టు ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్. సో మీరు ఆ వేలో కూడా థింక్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో సమ్టైమ్స్ దే కుడ్ ఆస్క్ యూ అబౌట్ మానిటరింగ్ ఆర్ అబ్జర్వబిలిటీ. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ దే కుడ్ ఆబ్వియస్లీ గో ఇన్ టు ఇట్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ డేటాడాగ్ or any other thing like any other monitoring system like Prometheus or anything, Grafana and all of that, మీరు ఎలా మానిటర్స్ క్రియేట్ చేస్తారు, ఎలా మెట్రిక్స్ క్రియేట్ చేస్తారు, ఎలా బట్ ఏమన్నా ఇష్యూస్ వస్తూ ఉంటే సిస్టంలో వాటిని ఎలా మీరు అలర్ట్ చేస్తారు, ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ సమ్ ఇష్యూ అరైజెస్ ఎలా వాటిని హ్యాండిల్ చేస్తారు ఈ మానిటరింగ్ సిస్టమ్ యూస్ చేసి. సో they can also ask you about observability and all of that anamata. So this is about system design. So idi coding and system design, I feel these two are the main two pillars, and these two are something which you have to be prepared beforehand. So these take long time, మీకు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ లాంగర్ టైం పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి. సో ముందే మీరు ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే మీకు ఇంటర్వ్యూ టైంలో మిగతా వాటి మీద ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము, యాజ్ ఐ హ్యావ్ మెన్షన్, వీ విల్ టాక్ అబౌట్ బిహేవియరల్ ఇంటర్వ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా. So that's it for this video. See you in the next video very soon. Thank you so much for watching this video. I hope it was helpful. So okay, bye bye.